హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలో పెరుగు దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. వీటిని పుల్లట్లు అని కూడా అంటారండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గానే వీటిని మనం తయారు చేసుకోవచ్చు. ఈ దోశలతో పాటుగా ఒక చట్నీ రెసిపీని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి. దోశలకు ఎప్పుడైనా రేషన్ బియ్యమే బాగుంటాయండి. 1 కప్పు వేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు అటుకుల్ని, కొద్దిగా మెంతులను కూడా వేసుకుని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుందండి. తర్వాత ఇలా కడిగేసుకున్న తర్వాత దీనిలోకి 3/4 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకుని ఇవి ఒక 3-4 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. 1 కప్పు నీళ్ళు, 3/4 కప్పు పెరుగైతే వీటికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువ వాటర్ అయితే వేయవసరం లేదు. ఇలా ఒక 3 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఉబ్బింది. మనం పోసిన నీళ్ళు పెరుగైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ నానిన ఈ బియ్యం అటుకుల్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అర టీ గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పిండి అయితే ఈ విధంగా రుబ్బేసుకోవాలి. మరీ లూజ్ అవ్వకూడదండి, అలాని మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో ఈ పిండి అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని పూర్తిగా మిక్సీ గిన్నె నుంచి తుడిచేసుకోవాలండి. నీళ్ళు అయితే అస్సలు పోయకూడదు. నీళ్ళు పోస్తే పిండి అనేది పులవదు కాబట్టి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఈ దోశల్ని మనం ఉదయం వేసుకుంటే ఇలా చేయాలండి. ముందు రోజే సాయంత్రం పూట ఇలా నానబెట్టేసుకుని రుబ్బేసుకుని ఉదయంకి మనం ఈ పిండి అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పంచదారను కూడా వేసుకోండి. రుచి అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దోశ ప్యాన్ పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గుంటగరిటతో ఈ అట్లయితే వేసేసుకోవాలి. మరీ పలచగా వేసుకోకండి. ఈ విధంగా మందంగానే ఉండాలి ఈ అట్లు అనేవి. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈ అట్లకి పైన మూత ఉంటేనే పైన చక్కగా మగ్గుతాయండి. మనం రెండో వైపుకి తిప్పాం కాబట్టి ఈ విధంగా బబుల్స్ కూడా చక్కగా వచ్చాయి. ఈ అట్లయితే ఇలా బబుల్స్గా వచ్చినాయి అంటే మనం వేసిన కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఈ పుల్లట్లయితే రెడీ అయిపోయినట్లే. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా అట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం పచ్చడిని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో 3-4 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండుని కూడా వేసుకుని ఈ 2 బాగా మగ్గే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు, ఎండుమిరపకాయలను వీటన్నిటిని వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేనైతే గల్లుప్పు వేసానండి. మీరు కావాలి అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవి వేసేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చడితో అలా అయినా తినేయచ్చు. లేదు అంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసేసుకుని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని ఈ పచ్చళ్ళలో కలిపేసుకుంటే ఈ పుల్లట్లోకి ఈ టమాటా చట్నీ అయితే భలే రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, పుల్లట్లు టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.